గత 2 సంవత్సరాల నుండి మహేశ్వరం మండలంలోని 33 గ్రామాలని ఫ్యూచర్ సిటీలను విలీనం చేయాలని పోరాటం చేస్తున్నా ఇప్పటి వరకు విలీనం చేయలేదని ఫ్యూచర్ సిటీ జేఏసీ అధ్యక్షుడు ఒత్తుల రఘుపతి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల వచ్చిన గజిట్లోని తమకు 33 గ్రామాలకు స్థానం కల్పించలేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ మీద దృష్టి పెట్టాలని మహేశ్వరం మండలంలోని 33 గ్రామాలని ఫ్యూచర్ సిటీలో విలీనం చేయాలని ఫ్యూచర్ సిటీ జేఏసీ అధ్యక్షుడు ఒత్తుల రఘుపతి కోరుతున్నారు. దీనిపై పూర్తి అప్డేట్ను మా రంగారెడ్డి డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మీసాల శ్రీనివాసరావు అందిస్తారు. మహేశ్వరం నియోజకవర్గం అంటేనే ఇప్పుడు ఇంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి ఏం ప్రకటించారు? మహేశ్వరం నియోజకవర్గాన్ని అమెరికాలో ఉన్న న్యూ జెర్సీ నగరాల్లో మేము చేస్తామని చెప్పారు. అయితే మహేశ్వరం నియోజకవర్గం అని పేరుంది, కానీ మండలం ఏమైపోయింది? 33 గ్రామాలు ఏమైపోయినాయి? ఫ్యూచర్ సిటీలో విలీనం కాలేదు. అయితే ఇక్కడ ఫ్యూచర్ సిటీకి జేఏసీగా ఏర్పడి 2 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు. ఈ మధ్యన గజెట్లో కొన్ని గ్రామాలు మాత్రమే కలిపారు. మొత్తం 33 గ్రామాలు కూడా కలపాలని వాళ్ళు పోరాటానికి సిద్ధమవుతున్నారు. అయితే దీనిపై ఇప్పుడు ఫ్యూచర్ సిటీ జేఏసీ ఒత్తుల రఘుపతి గారి మాటల్లోనే ఏ పోరాటానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క మహేశ్వరం మండలంలోని 33 గ్రామాలు ఫ్యూచర్ సిటీలో ఎలా విలీనం చేస్తారు అన్న మాటలని ఆయన ఒక మాటలోనే మనం అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న, చెప్పండి. త్వరలో జేఏసీ ఆధ్వర్యంలో మహేశ్వరం మండలంలో అన్ని గ్రామాల ఆయా రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమై ఫ్యూచర్ సిటీ భారత్ ఫ్యూచర్ సిటీలో మహేశ్వరంలో ఉన్నటువంటి 30 గ్రామాలను కూడా విలీనం చేయాలి. ఎక్కడైతే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో ఆ సమస్యలను కొంచెం విశ్లేషించుకొని త్వరలో ఒక ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుట్టడానికి సిద్ధమవుతుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ వినతి పత్రాలు అవి ఇచ్చారు. అసలు పోరాటం అంటే ఏంటి? వాళ్ళు అంటే ఇప్పుడు ఏదైనా పని చేయాలంటే ఒకటి ప్రేమతో చేయాలి, లేకపోతే భయంతో చేయాలి. ఈ రెండింటిలో ఏ మార్గాన్ని మీరు ఎన్నుకుంటారు? ఇప్పుడు త్వరలో మహేశ్వరంలో ఉన్నటువంటి 30 గ్రామాల సర్పంచులు ఆయా రాజకీయ పార్టీ నాయకులతో మాట్లాడి త్వరలో ఒక నిర్ణయానికి వస్తాము. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి సర్పంచులు రిజర్వేషన్ ఇస్తలేరో వాళ్ళ గురించి ప్రజల్లోకి ఆయా గ్రామాల్లో వివరించి వాళ్ళు ఎందుకు అడ్డుకుంటున్నారు అన్న విషయాన్ని కూడా మేము ప్రజల దృష్టికి తీసుకొస్తాం. థ్యాంక్ యూ. అలాగే మన ఫ్యూచర్ సిటీ గౌరవ అధ్యక్షుడు కర్ణాటక మనోహర్ గారు కూడా మాటల్లోని ఆయన ఏం చెప్తారో మనం విందాం. మేము చెప్పేది ఒక్కటే సార్, మా మహేశ్వరం మండలాన్ని మొత్తాన్ని ఫ్యూచర్ సిటీలో కలపాలి. ప్రపంచ దేశాల దిగ్గజాలు మొత్తము మహేశ్వరం కాన్స్టిట్యుయెన్సీ దిక్కు, మహేశ్వరం మండలం దిక్కు, భారత్ ఫ్యూచర్ సిటీ దిక్కు చూస్తూ ఉన్నాయి. ఇంత భారీ ప్రణాళికను మన ప్రాంతానికి తెచ్చినందుకు మన అదృష్టవంతులం. కానీ కొంతమంది దాన్ని అడ్డుకుంటున్నారు. పద్ధతి కాదు. ఎందుకంటే భవిష్యత్తు నగరండి. ఇప్పుడు రేపు పొద్దుగా నేను చేస్తా, నువ్వు చేస్తా, అది కాదు. మన బిడ్డల కోసం, మన మనమల కోసం, మన మనమరాళ్ళ కోసం, విద్యార్థుల కోసం, నా బడుగు బలహీన వర్గాల కోసం, అందరి కోసం ఈ యొక్క ప్రణాళికను కావాలని మాకు ఏ పార్టీలతో అవసరం లేదు. నా పేరు కర్ణాటి మనోహర్. నేను బీసీ ఉద్యమ నాయకుడిని, ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ కోర్ కమిటీ మెంబర్ను. ప్రజల కోసం, ప్రగతి కోసం ఈ నా దేహం. జై జేఏసీ. ఓకే, ఇప్పుడు 4 శతాబ్దాలుగా గట్టిగా చెప్పాలంటే 5 శతాబ్దాలుగా రాజకీయంలో ఉన్న సత్తా ఇందిరారెడ్డి గారు మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్న మహేశ్వరం మండలాన్ని ఎందుకు ఒక చిన్న చూపు చూస్తున్నారు? దీనిపై మీ వివరణ. సబితా ఇంద్రారెడ్డి గారిని మేము 3 పర్యాయాలు గెలిపించి భారతదేశంలోనే మొట్టమొదటి హోంశాఖ మంత్రిగా మీరు గెలిచినారు. మిమ్మల్ని మేము గౌరవిస్తాము. దయచేసి మీరు మా యొక్క అభివృద్ధిని అడ్డుకోకూడదు. మీరు మాకు అనుకూలంగా ఉండండి. మీకు మేము ప్రాణం ఇస్తాము. ఎందుకంటే మేమంతా మీరు ఎట్లా చెప్తే అట్లా విన్నవాళ్ళమే. మేము మీ కార్యకర్తలమే. ఇప్పుడు కాదు, ఎప్పటికైనా మీ కార్యకర్తలమే. కానీ ఇప్పుడు మా కడుపు మంట ఏంటంటే నోటి కాడికి వచ్చిన బుక్క కింద పడిపోతుంది. కొంతమంది లాక్కుంటున్నారు. అది పద్ధతి కాదు. నీ కోసం కాదు, మన పిల్లల కోసం. భారత్ ఫ్యూచర్ అంటేనే ఒక భవిష్య నగరం. ఈ భవిష్య నగరాన్ని అడ్డుకుంటే మంచిది కాదు.
ఇప్పుడు 32 గ్రామ పంచాయతీల సర్పంచం కూర్చొని దీనికి ఒక ప్రణాళిక తయారు చేసి దీన్ని ఎట్లా ముందుకు పోవాలి, ఏం సంగతి, శాంతియుతంగానే దీన్ని పరిష్కరించుకోవాలి. అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి గారు దానికి పోయి నేను మాట్లాడతా. నాకు ముఖ్యమంత్రి గారు చాలా పరిచయం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు నేను ఇద్దరం కూడా సిబిఎన్ స్కూల్లో చదివాము. సిబిఎన్ అంటే చంద్రబాబు నాయుడు స్కూల్లో చదివాము. రేపు 27 జరిగినాడు కేటీఆర్ గారు వస్తున్నారు. మరి మీరు వాయిస్ని ఏ విధంగా చూపిస్తారు? మేము వాయిస్ ఏం చూపించమండి, మేము నిరసన ప్రకటిస్తాం అంతే. మేమేం కొట్లానికి పోయేది లేదు, పంచాయతీ చేయడానికి పోయలేదు. ఒక నల్ల జెండాలు పట్టుకొని నిరసన అంతే. మీరు మాకు అనుకూలమా వ్యతిరేకమా? ఓకే బై, ఫ్యూచర్ సిటీ వద్దంటున్నారు కదా, వద్దంటే దానికి ఏంది? ఫ్యూచర్ సిటీ వద్దంటే మాకేమన్నా నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుంది? నష్టం జరిగితే మీరు వివరంగా చెప్పండి. ఇట్లనే విలేకరులకు ఒక మీడియా పాయింట్ పెట్టండి. అరే నాయన, ఫ్యూచర్ సిటీ వస్తే మనం అడక తింటాం రాను, లేకపోతే మనం పిచ్చగాలం అవుతామను. మాకేమనిపిస్తుంది అంటే ఫ్యూచర్ సిటీ వస్తే కూడా మాతాన కూడా 100 కోట్లకు ఎకరం అవుతుందని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వేదిక మీద ఉన్న పెద్దలు, అదేవిధంగా పత్రికా విలేకరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే అత్యవసరంగా జేఏసీ సమావేశం, ఎందుకంటే ఇది గత 2 వారాల క్రితము మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన యనమల రేవంత్ రెడ్డి గారు భారత్ ఫ్యూచర్ సిటీని ప్రకటించి అక్కడ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఏదైతే దానికి అనుగుణంగా మనం గత 1 సంవత్సరం నుంచి కూడా ఈ ఫ్యూచర్ సిటీలో మహేశ్వరాన్ని మండలాన్ని కలపాలని మేమందరం కూడా మా వివరణ రాష్ట్ర పార్టీకి కూడా ఇవ్వడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యేకి కూడా, స్థానిక ఎంపీ గారికి కూడా, స్థానిక మినిస్టర్ గారికి కూడా జేసీ తరఫున ఈ మండలాన్ని భారత్ ఫ్యూచర్ సిటీలో కలపాలని విన్నపం చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఏదైతే గత 1 నెల కింద ప్రభుత్వం ఒక గెజిట్ రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే అప్పుడు స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు, ఇప్పుడు గ్రామ పంచాయతీ సర్పంచ్లు వచ్చారు కాబట్టి వాళ్ళ నుంచి ఒక రికగ్నైజ్ లెటర్ తీసుకోమని, వాళ్ళు రికగ్నైజ్ లెటర్ ఇచ్చినట్టయితే ఈ మండలాన్ని కూడా భారత్ ఫ్యూచర్ సిటీలో కలపడానికి ఆస్కారం ఉంటుందని ప్రభుత్వం గెజిట్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా కాంగ్రెస్ వాళ్ళందరూ సర్పంచులలో ఇవ్వడం జరిగింది. అదే బీజేపీ వాళ్ళు కూడా ఖచ్చితంగా, నేను బీజేపీ నుంచి ప్రతిపాదిస్తున్నాను కాబట్టి వాళ్ళను కూడా ఖచ్చితంగా రికగ్నైజ్ లెటర్ ఇప్పిస్తాము. అదేవిధంగా బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈరోజు ప్రజలు మనకు అవకాశం కల్పించింది, మనం ప్రజలకు ఏదో ఎలగబెడతామన్న ఉద్దేశంతో ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు ఉండొచ్చు, సర్పంచులు ఉండొచ్చు. గత ప్రభుత్వంలో మీరు చేసింది ఏముంది? ఫార్మాసిటీ తీసుకొచ్చారు. ప్రపంచంలో ఎక్కడ ఏ దేశపోడు పర్మిషన్ ఇవ్వకపోతే ఫార్మాసిటీని తెచ్చి మన ఏరియాని నాశనం చేయనికే ఇక్కడ పెట్టిరు. అదేదో దరిద్రానికో మంచుకో ఫార్మాసిటీ వెళ్ళిపోయి మనకు భారత్ ఫ్యూచర్ సిటీ అవుతుంది. దానికి సహకరించేది పోయి అడ్డంకులు వేస్తుంటే ఇక్కడ ప్రజలు ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. ఒక్కసారి ఖబర్దార్, మీకు అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైతే భారత్ ఫ్యూచర్ సిటీలో మహేశ్వరం మండలాన్ని పూర్తిగా కలపాలన్న ఉద్దేశాన్ని మీరు కూడా, స్థానిక ఎమ్మెల్యే ఉండొచ్చు, స్థానికంగా మండలంలో ఉన్న 30 గ్రామ పంచాయతీల సర్పంచులు ఉండొచ్చు, మీరందరూ కూడా సహకరించి ఏదైతే గవర్నమెంట్కు రికగ్నైజేషన్ ఇచ్చినట్టయితే మన మండలం కూడా భారత్ ఫ్యూచర్ సిటీలో కలుస్తుంది. కాబట్టి ఈరోజు డెవలప్ అవుతుందా కాదా అన్న ఆలోచన ఉండొచ్చు, కానీ ఆ రోజు దూరదృష్టితోటి చంద్రబాబు నాయుడు గారు చేసిన 30 సంవత్సరాలు 35 సంవత్సరాల తర్వాత ఈ రోజు అక్కడ ఏ విధంగా హైటెక్ సిటీ డెవలప్ అయిందో ఈ రోజు మనం ఉండకపోవచ్చు, మన పిల్లలు, మన తరాలు, వాళ్ళ పిల్లలన్నా బాగుపడతారు అన్న ఒక ఉద్దేశము. ఖచ్చితంగా ఈ ఫార్మాసిటీని మేము వ్యతిరేకిస్తూ ఫ్యూచర్ సిటీని స్వాగతిస్తున్నాం. కాబట్టి మహేశ్వరం మండలాన్ని ఖచ్చితంగా అందులో విలీనం చేసే విధంగా స్థానిక ఎమ్మెల్యే గారు వాళ్ళు గత 4-5 టర్ములు మినిస్టర్ కూడా చేసిర్రు. ఉన్న సర్పంచులందరూ కూడా ఒక్కసారి మీరు ప్రక్షాళన చేసుకోవాలి. స్థానికంగా మనకు ఓట్లు ఎవరు వేసిర్రు? ప్రజలు వేసిరా, లేకపోతే మీ అధికారులు వేసిరా, లేకపోతే గత ప్రభుత్వంలో ఉన్న మీ లీడర్లు ఇచ్చిరా? మీకు బాధ్యత మనకు ప్రజలు ఇచ్చిరు కాబట్టి, ప్రజలతో ఎన్నుకోబడ్డాం కాబట్టి వాళ్ళకి మనం ఏం చేయాలి? వాళ్ళకి మనం అన్యాయం చేయడం కాదు, ఉన్నదాన్ని మనం సరిదిద్దుకొని వాళ్ళని ముందుకు తీసుకుపోతే చాలు. వాళ్ళకి మీరు మంచి చేయకున్నా సరే కానీ చెడు చేయొద్దనే ఒక ఉద్దేశంతో సర్పంచులందరూ కూడా చొరవ తీసుకొని మీరు మీ ఎమ్మెల్యే గారితో మాట్లాడతారా, ఎవరితో మాట్లాడతారో ఈ వారం రోజులు ఇవ్వకపోతే ప్రజలతోటి మిమ్మల్ని ఇళ్లనే నిర్బంధించడం జరుగుతుందని ఈ ప్రెస్ మీట్ నుంచి హెచ్చరించడం జరుగుతుంది. కేటీఆర్ గారు కూడా రేపు మహేశం వాళ్ళ పార్టీ సభ్యత్వ కార్యక్రమానికి విచ్చేస్తున్నట్టున్నారు. అదేవిధంగా మీరు కూడా ఏదైతే స్థానిక
మాజీ మంత్రివర్యులు ఉండొచ్చు, స్థానిక ఎమ్మెల్యే గారు సవితా ఇంద్రారెడ్డి గారు, మీరు చొరవ తీసుకొని ఖచ్చితంగా మీరు మీ పెద్దవాళ్ళతో మాట్లాడైనా సరే ఖచ్చితంగా ఈ మహేశ్వరం మండల్ని భారత్ ఫ్యూచర్ సిటీలో కలపడానికి మా సర్పంచులందరూ మా ప్రజలు ఒప్పుకుంటారు కాబట్టి వాళ్ళని స్వాగతిస్తూ మేము అందులో కలుపుతామని మీరు మీ పై ఆధిపత్య నాయకులతో చెప్పాలని ఖచ్చితంగా మీకు ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నాం మేడం గారు. ఖచ్చితంగా మీరు చెప్పి మీ సర్పంచులతో మీరు చెప్పి ఇకైనా లెటర్ ఇప్పిస్తే బాగుంటుందని మేము ఆలోచన మా జేఏసీ తరఫున మీ అందరినీ కూడా డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా మీరు రేపు మీ సర్పంచులతో ఈ లెటర్లు ఇప్పిస్తే బాగుంటుందని ఆలోచన. వత్తుల రఘుపతి గారికి మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరియు మీడియా మిత్రులకు మీ అందరూ కూడా నా తరఫున, నా పేరు కర్ణాటి మనోహర్, నేను బీసీ ఉద్యమకారుని, నాకు పార్టీలతో సంబంధం లేదు. మరి మేము ముక్త కంఠంతో ఒకటే కోరుతున్నాం, అయ్యా ఒక్క సంవత్సరం నుంచి మేము తిరుగుతున్నాం, ఎందుకు మీరు ఆలోచిస్తలేరు? మొత్తం నోటికాడికి వచ్చిన బుక్కను మీరు లేపుతున్నారు. మన సీఎం గారు వచ్చి మొత్తం మహేశ్వరం మండలాన్ని కలుపుతున్నామని డిక్లేర్ చేశారు. డిక్లేర్ చేసినాక కొంతమంది కావాలని పూలలు వేసుకొని ఏమైనా వ్యక్తిగత కక్షలు ఉంటే మనం చూసుకుందాం. కానీ ఇది ఫ్యూచర్ సిటీ. ఫ్యూచర్ అంటే ఒక భవిష్యత్తు నగరం. ఇప్పుడు కాదు, మన పిల్లలకు, మన మన్మనాలకు వాళ్ళకు అవసరం పడుతుంది. కాబట్టి ఈ ఫ్యూచర్ సిటీని ఎవరు అడ్డుకున్నా వారు చరిత్ర హీరోలు అవుతారని చెప్తూ ఉన్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు మంచిగా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ చేసినప్పుడు ఆయన కూడా చాలా మంది ఎక్కరిచ్చారు, చాలా మంది అవహేళన చేశారు. ఇప్పుడు కూడా మన ప్రాంతవాసి, మన నల్లమల్ల పులిబిడ్డ, మన కల్వకుర్తి వాసి, మన కండ్లమూల పెరిగిన బిడ్డ ముఖ్యమంత్రి వర్యులు వారు ఎంతో కష్టపడి నిన్ననే మన ఢిల్లీకి పోయి ఒక మెట్రో లైన్ ఒక అన్ని శాంక్షన్ చేపించుకొని ఒకటే రోజులో మొత్తం శాంక్షన్ తెచ్చిండు. అర్థమైందా? మరి ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ గురించి దేశాల నుంచి, ధనిక దేశాల నుంచి చాలా మంది పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడ తొంగి చూస్తున్నారు. ఇప్పుడు ఏమైంది చెప్తున్నానో, ఏ సర్పంచ్ కానీ అనుకూలంగా ఇయ్యకపోతే వాళ్ళు చరిత్ర హీరోలు అవుతారని ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఎవరైతే ఈ యొక్క అభివృద్ధిని అడ్డుకుంటున్నారో వాళ్ళు చాలా ముందు వాళ్లకు చాలా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాము. వచ్చిన దాన్ని మీరు పోగొట్టకుండ్రి. మా ఫ్యూచర్ సిటీని మహేశ్వరం మండలంలో ఉన్న 33 గ్రామ పంచాయతీలను ఫ్యూచర్ సిటీలో కలపాలని ముక్త కంఠంతో మేము అందరము మన జేఏసీ తరఫున కోరుకుంటున్నాం. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు. రాగద్వేషాలు లేకుండా, ఎవరికి కక్ష సాధింపు లేకుండా ఈ ప్రాంతాన్ని కలపాలని చెప్పేసి మేము సిపిఐకి కోరుతున్నాం. మీరు ఒకవేళ కలపకపోతే రాబో రోజుల్లో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం. జేఏసీ ఆధ్వర్యంలో మా రాజకీయ జెండాలు అన్ని పక్కన పెట్టాం. ఈ ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడం కోసం, ఫ్యూచర్ సిటీలో కలపడం కోసం, అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం కోసం, ప్రజలందరినీ చైతన్యం చేసి ముందుకు తీసుకెళ్లడం కోసం కృషి చేస్తామని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటాం. పెట్టడానికి కారణం ఏంటి అంటే, మా మహేశ్వరం మండలాన్ని ఫ్యూచర్ సిటీలో కలిపినరు అని మాకు తీపి కబురు వచ్చింది అని మేము సంతోషపడ్డాము. కానీ ఈరోజు జీవో చూస్తే, జీవోలో మహేశ్వరంలో మొన్న తీర్మానాలు ఇచ్చిన గ్రామాలను కూడా కొన్ని గ్రామాలు టీఆర్ఎస్ పార్టీ సర్పంచులు ఇవ్వలేదు. ఆ గ్రామాలు నడమ ఉన్నవి. ఆ కొనకు ఈ కొనకు కాంగ్రెస్ పార్టీ సర్పంచులు తీర్మానాలు ఇచ్చినా కానీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏ గ్రామంలో అయితే ఉన్నారో వాళ్ళు తీర్మానాలు ఇవ్వక, ఇవాళ సిగిరిపురం గ్రామ పంచాయతీ టీఆర్ఎస్ ఉంది, మహేశ్వరం గ్రామ పంచాయతీ టీఆర్ఎస్ ఉంది. ఇంకా గ్రామాలు 10 గ్రామాలు ఇచ్చినా కానీ నడమ బొడ్రాయి లేక అడ్డం పడి ఇవాళ ఫ్యూచర్ సిటీని రాకుండా దౌర్భాగ్యులు ఎవరు అంటే ఈ 2 గ్రామాల సర్పంచులే అని చరిత్రలో హీనులుగా మిగిలిపోతారు ఈ సర్పంచులు అని. ఇప్పటికైనా మహేశ్వరం ఎమ్మెల్యే మనసు మార్చుకొని ఈ సర్పంచులకు తీర్మానాలు ఇవ్వాలి అంటే చెప్పు. నువ్వంటే ఇవాళ ఉంటావు, రేపొద్దుగా వెళ్ళిపోతావు. కానీ ఈ సర్పంచులు 100 ఏళ్ళ దాకా ఈడ వాళ్ళ పేరుంటుంది. అందు గురించే నువ్వు ఇప్పటికైనా మనసు మార్చుకొని మహేశ్వరం పేరు మీద నువ్వు ఎమ్మెల్యే అయినావు. మహేశ్వరం అభివృద్ధిని నువ్వు అడ్డుకుంటున్నావు అంటే మహేశ్వరం నుంచే నిన్ను డిపాజిట్ రాకుండా ఓడిస్తాం. 2 సంవత్సరాల నాడు నువ్వు పారిపోకుండా ఇక్కడి నుంచే పోటీ అయ్యి
మహేశ్వరం ఓటర్ల సత్తా ఏందో తెలివేందో నీకు చేపేలకు పంపిస్తాం, మన్మరాలను ఎత్తుకోబెడతాం. మళ్ళా కూడా రేపు పొద్దుగాల నువ్వు మనసు మార్చుకొని రేపు పొద్దుగాల కేటీఆర్ తోటి మీటింగ్లో టీచర్ చెట్టుకి అనుకూలంగా కేటీఆర్ నువ్వు క్షమాపణలు చెప్పి మేము టీచర్ చెట్టుని అడ్డుకున్నందుకు తప్పయిందని మళ్ళా క్షమాపణలు చెప్పి మేము అనుకూలంగా ఉన్నాము అని చెప్పి మీరు ప్రజలకు మంచి పనులు చేయాలని, లేకపోతే రేపు ఆల్ పార్టీలలో అందరం కలిసి నల్ల జెండలతోటి కోడిగుడ్లతోటి టమాటాలతోటి మీకు స్వాగతం పలుకుతాము అని సందర్భంగా తెలియజేస్తున్నాం. రాజకీయ పార్టీలకు చెందినటువంటి నాయకులు ఈరోజు అత్యవసరంగా రెండోసారి ఫ్యూచర్ సిటీ, భారత్ ఫ్యూచర్ సిటీ FCDA ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కింద మహేశ్వరం మండలాన్ని పూర్తిగా 33 గ్రామ పంచాయతీలను కూడా విలీనం చేయాలని, 30 గ్రామాలను పూర్తిగా విలీనం చేయాలంటూ గత కొన్ని సంవత్సరాలుగా మేము జేఏసీగా ఏర్పడి అఖిలపక్ష రాజకీయ నాయకుల ఐక్య కార్యాచరణలో మేము అన్ని రాజకీయ పార్టీల నాయకులకు, జిల్లా మంత్రితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రికి చివరగా గత 10వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా వినతి పత్రము అందజేయడం, పూర్తిగా 30 గ్రామాలను కూడా విలీనం చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి, జిల్లా మంత్రి శ్రీధర్ బాబు, స్థానిక నాయకులు కిచెన్ గారు, లక్ష్మారెడ్డి, KLR కూడా హామీ ఇవ్వడం జరిగింది. దురదృష్టము ఇక్కడ కొంత సాంకేతిక పరంగా వచ్చినటువంటి సమస్య, ముఖ్యంగా మరి ఇక్కడ గెలిచినటువంటి సర్పంచుల్లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉండడం, దాంట్లో కాంగ్రెస్ నాయకులు ఎక్కడైతే గెలిచిరో ఆ గ్రామాలకు చెందినటువంటి సర్పంచులు తీర్మానాలు చేసి, గ్రామ పంచాయతీలో తీర్మానాలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి మరి నివేదికలను పంపడం జరిగింది. గత ప్రెస్ మీట్లో కూడా మేము సవివరంగా ఈ సమస్యకు ఈ ఫ్యూచర్ సిటీతో మరి ఈ మండలము, ఈ గ్రామాలకు లింకు కొంత సమస్య ఉత్పన్నమైంది. ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సర్పంచులు వినతి పత్రాలు ఎంపీడీఓకు, తర్వాత ఎంఆర్ఓకు, ఆర్టీఓకి ఇవ్వడం జరిగింది. ఆ నివేదికను ఆర్టీఓ గారు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, కలెక్టర్కు, రాష్ట్ర మరి ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అయితే ఇక్కడ గెలిచినటువంటి బీఆర్ఎస్ నాయకులు అడుగున కూడా ఫ్యూచర్ సిటీలో కలపకుండా అడ్డుదలుగుతున్నారన్న విషయాన్ని మేము గతంలో కూడా మరి ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి, మరి అన్ని రాజకీయాల పక్షాల దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి కొంతమంది ప్రధానంగా ఇక్కడ ఈ ఫ్యూచర్ సిటీని గ్రామాల్లో మహేశ్వరం మండలాన్ని విలీనం చేయకుండా ప్రధానంగా స్థానిక శాసనసభ్యురాలు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అడ్డుకుంటుందన్న ఆరోపణలు, మరి ఇక్కడ గెలిచినటువంటి కొంతమంది సర్పంచులు కూడా మరి ఆ రకంగా మాట్లాడుతున్నటువంటి మరి ఆ సంభాషణలు కూడా మరి ప్రజల దృష్టికి రావడం జరిగింది. మరి మేము దయచేసి గతంలో కూడా చెప్పినాము, మీరు మహేశ్వరం మండల అభివృద్ధిని అడ్డుకోవడానికి మీరు ప్రధానంగా పనిచేస్తున్నారా, లేకపోతే మహేశ్వరం మండలం అభివృద్ధిని మరి మీరు ముందుకు నడిపించాలనే పనిచేస్తున్నారని మేము సబితా ఇంద్రారెడ్డిని విన్నవించడం లేదు, డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ కేటీఆర్ కానీ, మీరు కానీ ఇవాళ మహేశ్వరము మండలము, మహేశ్వరం ప్రాంతము ఒకప్పుడు మరి ఎంతో అత్యుత్తమైనటువంటి ప్రాంతాల్లో మహేశ్వరం కూడా ఒక భాగం. ఈ మహేశ్వరాన్ని ఫ్యూచర్ సిటీలో, మరి ఫ్యూచర్ సిటీలో మహేశ్వరం లేకుండా ఫ్యూచర్ సిటీ ఏర్పాటు కావడమే మాకు చాలా బాధాకరము. మరి ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు మరి ఆందోళనలు, ధర్నాలు, రస్తారోకోలు ఇటువంటి కార్యక్రమాలు కూడా చేయడం, ఇదంతా కూడా మరి అన్ని రాజకీయ పార్టీల ప్రముఖుల దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. వారికి కూడా తెలిసినప్పటికీ కూడా బీఆర్ఎస్ నాయకులు దాదాపు నెల రోజులైతుంది, మేము నెల 15 రోజులైతుంది ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ విధంగా మేము డిమాండ్ చేసినాం. దానికి ఇంతవరకు వాళ్ళ నుంచి మాకు ఒక లెక్క ప్రకారం మేము ఈ బీఆర్ఎస్ చెందినటువంటి సర్పంచులమంతా మాకు ఫ్యూచర్ సిటీ అవసరం లేదని ప్రెస్ మీట్ పెట్టి రేపే ప్రకటించండి. లేదు, ఒకవేళ ఫ్యూచర్ సిటీలో కలపాలనే ఉద్దేశమే మీకుంటే మేము తీర్మానాలు చేసి, రిజర్వేషన్ చేసి మేము వాళ్ళ గ్రామ పంచాయతీ నుంచి ప్రభుత్వానికి సబ్మిట్ చేయమని చెప్పినాము. వాళ్లకు పంపించాలని కూడా మేము వాళ్లకు డిమాండ్ చేసినాం. ఇంతవరకు స్పందించడం లేదు. మీరు ఎందుకు స్పందించడం లేదు? రాష్ట్రంలో
మరి రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంత బిడ్డగా, ఈ ప్రాంత వాసిగా ఇక్కడ మరి ప్రపంచంలో అత్యుత్తమైనటువంటి నగరాల్లో ఒక మహానగరాన్ని మరి తీర్చిదిద్దడానికి రూపకల్పన చేస్తుంటే మీరు ఆదిలోనే ఒక ఇబ్బందికరంగా మీరు ప్రతి అడుగున ఇబ్బందులు పెడుతూ కేటీఆర్ ఏమో ఫ్యూచర్ సిటీని మేము అధికారంలోకి రాగానే మేము రద్దు చేస్తామంటాడు. మరి మీరు ఉన్నటువంటి సర్పంచులు, ఈ ప్రాంత బిడ్డలుగా, ఈ ప్రాంత వాసులుగా మీరు సబితా ఇంద్రారెడ్డికి ఎందుకు మీరు భయపడుతున్నారు? ఎందుకు మీరు ఆమెకు ఒక అడుగులకు మా తొత్తులుగా మొక్కుతున్నారు? మీరు ఎందుకు బానిస బతుకులు బతుకుతున్నారు? ఈ బానిస బతుకులు మిమ్మల్ని, ఈ ప్రాంత బిడ్డలు, ప్రాంత ప్రజలు ఎందుకు గెలిపించారు? మిమ్మల్ని గెలిపించడానికి అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు భాగస్వాములు అవుతారన్న ఉద్దేశంతో మిమ్మల్ని సర్పంచ్గా గెలిపించారు. రాజకీయాలకు అతీతంగా పనిచేయవలసినటువంటి మీరు ఈనాడు ఏకపక్షంగా ఒక పార్టీల కన్సైన్లో పనిచేస్తూ మీరు ఈ విధంగా చేయడము చాలా దురదృష్టకరమైన విషయము. రేపు శాంతియుతంగా కేటీఆర్ ఈ ప్రాంతాన్ని ఇక్కడ సందర్శించడానికి మహేశ్వరంలో ఉన్నది. మేమందరం కూడా సాయంత్రం వరకు మీరు ఫ్యూచర్ సిటీకి అనుకూలమా లేదా అని సబితా ఇంద్రారెడ్డి నేరుగా ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించాలి. లేదంటే నల్ల జెండాలతో రేపు నిరసన ప్రదర్శనకు పిలిపిస్తున్నాము. శాంతియుతంగా మేము ఒక గాంధేయ మార్గంలో మేము మరి ఈ కార్యక్రమాన్ని తీసుకుంటాము. ఈ సాయంత్రం లోపల మీ సర్పంచులతోటి మీరు ప్రకటన చేపిస్తారా? మీరు దీనికి అనుకూలమా వ్యతిరేకమా అనేది మీరు బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజు నైట్ 9 గంటల లోపల మీరు ప్రకటన చేయాలి. ప్రకటన చేసి మీరు మహేశ్వరం అభివృద్ధిని అడ్డుకుంటున్నారా వద్దా, లేకపోతే ఫ్యూచర్ సిటీ ఎందుకు వద్దంటున్నారా అన్న విషయాన్ని కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తూ మేము త్వరలోనే కార్యాచరణ తీసుకుంటాము. ఈ మహేశ్వరము, సిగిరిపురం ఇద్దరు సర్పంచులు మధ్యన ఉండడం వల్లనే ఇలా మన్సన్పల్లి, ఉప్పుగడ్డ కానీ ఇప్పుడు ఉన్నటువంటి రామచంద్ర కూడా, పెండాల ఇవన్నీ కూడా కొన్ని గ్రామాలను విలీనం చేయకుండా ఇప్పుడు గెజిట్ కూడా వచ్చింది. 17 తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి గెజిట్ లో దాదాపు 15 గ్రామాలను విలీనం చేశారు. కందుకూరు మండలంలో 11 గ్రామాలు, అటు పోతే యాచారం మండలంలో 4 గ్రామాలు. మహేశ్వరం ఫ్యూచర్ సిటీకి ఒక కిలోమీటర్ దూరంలో ఉంది. ఎక్కడి మొండి గౌరెల్లి, ఎక్కడి మంతన్ గౌరెల్లి, ఆ యాచారం మండలంలో గుట్టలలో ఉన్న ఊర్లను ఆ గ్రామాల సర్పంచులు, ఆ గ్రామాల రాజకీయ నాయకులంతా కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఫ్యూచర్ సిటీలో కలుపుకుంటుంటే ఇక్కడ ఉన్న నాయకులు మరి రేపు చార్మినార్ లో పాత బస్సులో కలుపుదాం అనుకుంటారా? కూడా ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిసింది. అదే విధంగా ఇటు దాకా సిరిపురం దాకానే ఉంది. ఆడికెళ్ళి దీన్ని తీసుకుపోయి మరి పాత నగరంలో కలుపుకుంటారా? మరి ఈ మహేశ్వరంలో ఉన్నటువంటి సర్పంచులు మీరే నిర్ణయం తీసుకోవాలి. రాత్రి వరకు మీరు ఏ నిర్ణయంతో ఉన్నారు ఏదో అనేది ప్రకటించవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ మేము త్వరలో ఒక కార్యాచరణ ప్రకటిస్తామని చేస్తాం. ఫ్యూచర్ సిటీలో కలపాలని కేటీఆర్ గారు వస్తున్నారు కదా, అదే కేటీఆర్ గారికి అడుగుతున్నాము. నువ్వు ఒక ఐటీ శాఖ మంత్రి ఉండి, ఒక పురపాలక శాఖ మంత్రి ఉండి నువ్వేమి అభివృద్ధి చేసినావు మహేశానికి? ఇవాళ ఏం ముఖం పట్టుకొని నువ్వు మహేశానికి వస్తున్నావు? ఐటీ శాఖ మంత్రి ఉన్నప్పుడు ఎందుకు రాలే మహేశాన్ని? ఇవాళ ఓట్ల గురించా? ఫ్యూచర్ సిటీలో కలిపినామన్నా, లేకపోతే ఫార్మా దేశాన్ని అనుకుంటున్నావా? మా గ్రామాలకు అభివృద్ధి చెందుతుంటే ఇలా మా గ్రామాలు మొత్తం ముసినరి లేక పారిపోవాలని చూస్తున్నావా? లేకపోతే కాలుష్యం మొత్తం తెచ్చి మహేశ్వరము, కందుకూరు, యాచారం, ఇబ్రాంపట్నానికి కాలుష్యం గ్రామ పంచాయతీల మండలాలుగా చేద్దామని అనుకున్నా. ఈ మంచి నిర్ణయం కాదు. కేటీఆర్ మీకు చెప్తున్నాము, నువ్వు స్థానిక ఎమ్మెల్యే గారికి చెప్పండి, మా ఊరికి అడ్డుపడవద్దు. ఫ్యూచర్ సిటీలో మంచి స్థానాల్లో ఉంది. ఇలా రంగారెడ్డిలో వెనుకబడి మహేశ్వరం కాలేజీ జానడుగుడుగుల్లో లేదు, కానీ 25 కిలోమీటర్లు ఉంటాయి. ఇలా పటాన్చేరి ఎన్నో 70 కిలోమీటర్లు. ఇలా ఆడ 10 కోట్లు, 20 కోట్లు, 50 కోట్లు ఎకరా ఉంది. ఇక్కడ మహేశ్వరం 20 స్థానిక ఎంబీఓన్ డిపో నుంచి 25 కిలోమీటర్లు లేదు. మా ఊరు ఇప్పుడు వరకు అభివృద్ధి చెందలేదు. మీరు 15 సంవత్సరాల స్థానిక ఎమ్మెల్యే ఉండి మా ఊరికి అభివృద్ధి చేయలే. ఆడ డబల్ రోడ్ అన్నారు, ఆడ దర్గా కాడ కొద్దిగా బైపాస్ చేయడానికి ఇప్పుడు 15 సంవత్సరాలు పట్టింది. ఇంకా ఎప్పుడు చేస్తావు నువ్వు అభివృద్ధి? ఇవాళ కేటీఆర్ తీసుకొని వస్తున్నావు నువ్వు గ్రామ పంచాయతీ మహేశ్వరం హెడ్ క్వార్టర్కి. అదే కేటీఆర్ చెప్పండి, పక్కకు నేను ఎమ్మెల్యే ఉన్నా, మంత్రి 10 సంవత్సరాలు మంత్రిగా చేసిన, నా ఊరికి అభివృద్ధి చేయలే, ఇప్పుడు నేను చేసి చూపిస్తానని చెప్పి ఫ్యూచర్ సిటీలో కలుపుమని చెప్పి డిమాండ్ చేయండి. కానీ ఫార్మా మడుగా తేకండి. మా ఫ్యూచర్ సిటీకి ముందు కొడదాం. ఫార్మా మడుగా రానియకుండా అడ్డుపడతాము. కేటీఆర్ మీరు సమాధానం చెప్పి పోవాలి. రేపు వచ్చే బహిరంగ సభకు మేము అడ్డుకుంటాము. ఖచ్చితంగా మాకు ఏదో ఒక నిర్ణయం చెప్పి వెళ్ళాలని మనసారా మా పత్రికా విలేకరులకు, మా గ్రామ ప్రజలకు
మండలం ప్రజల తరఫున ఒక విన్నపం చేస్తున్నాము. ఇది సంగతి. ఇప్పుడు మా యొక్క పిల్లల భవిష్యత్తు కోసం, భావి భరత భవిష్యత్తు కోసం మేము ఎన్ని త్యాగాలకైనా సరే మేము సిద్ధంగా ఉన్నాము. ఈ పోరాటంలో అవసరమైతే మా ప్రాణాలైనా సరే అర్పించడానికి సిద్ధంగా ఉన్నామనేసి వారు చెప్పడం జరిగింది. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మీసాల శ్రీనివాసరావు, A1 TV.